పద్మ గారు మీ భవిష్యత్తు నా భరోసా అంట నినాదం. వెంకటకృష్ణ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు భవిష్యత్తు నా భరోసా కొంచెం రీసౌండ్ వస్తుంది, వాయిస్ కొద్దిగా రీసౌండ్ తగ్గించండి. ఒక ఈపీ తీసేయండి, ఒకటి ఉంచుకోండి సరిపోతుంది ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఒకటండి, నా భవిష్యత్తు భరోసా అని చెప్పేటటువంటి వాళ్ళు నేను ఒకటి అడుగుతున్నాను, గతం లేనటువంటి వాళ్ళకి వర్తమానం లేనటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఇస్తాననేటటువంటి హక్కు ఉంటుందా? ఒకసారి గతం చూసుకుందాం. గతంలో పొలిటికల్గా, ప్రజల పరంగా గతంలో పొలిటికల్గా చూసుకుంటే వెనుపోటు పొడిచినటువంటి చరిత్ర. అదేవిధంగా పొలిటికల్గా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి హిస్టరీ లేనటువంటి నాయకుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళ భుజం మీద ఎక్కితే తప్ప గెలవలేనటువంటి చరిత్ర. ప్రజల పరంగా చూసుకుంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ తెలుగు ప్రజలకు సంబంధించి ఒక్క ప్రాజెక్టు నేను కట్టాను అని చెప్పినటువంటి చరిత్ర లేనటువంటి పరిస్థితి. అట్లాంటి గతం ఉంచుకుని ఈ వర్తమానంలో ఈ 5 ఏళ్లలో ఇవాళ ప్రత్యేక హోదా కాదు, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కాదు, ఏది అమలు జరగకుండా ఇవాళ చివరిలో వచ్చి ఇవాళ నన్ను బీజేపీ మోసం చేసింది, లేకపోతే ఇంకొకళ్ళు మోసం చేశారు, నా మీద కుట్ర జరుగుతోంది అని చెప్తూ ఇవాళ ఏపీ ప్రజలకు సంబంధించినటువంటిది ఒక పెద్ద అగాధాన్ని కళ్ళ ముందు చూపిస్తూ, ఒక పెద్ద గాఢాంధకారాన్ని కళ్ళ ముందు చూపిస్తూ మీ భవిష్యత్తుకు నా భరోసా అని అంటే ఏ గోతిలో పడాలండి ఏపీ ప్రజలు ఇవాళ ఈయన నమ్ముకుని? ఇవాళ ఇంకొకటి నిన్న ఆయన మాట్లాడినటువంటిది టీఆర్ఎస్ కు సంబంధించినటువంటిది ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ అనేటటువంటి ఒక పదాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం నిన్న చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకటి, ఇవాళ కేసీఆర్ కోసం ఎవరు ఆరాటపడ్డారు? హరికృష్ణ మృతదేహం దగ్గర పెట్టుకుని కేసీఆర్తో పొత్తుల కోసం ఆరాటపడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అదేవిధంగా ఇవాళ కేసీఆర్ యాగాలకి ఈయనెళ్ళి, ఈయన పూజలకి కేసీఆర్ని పిలిచి మేము బాయ్ అని ఇవాళ ఏపీ ప్రజలకు సంబంధించినటువంటిది ఇంతకాలం కలరింగ్ ఇచ్చింది ఎవరు? ఇవాళ కేసీఆర్ ఒక ప్రేమోన్మాదిలాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు. అంటే తనకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు అనేటటువంటి ఉన్మాదాలు ఎట్లయితే రాష్ట్రంలో జరుగుతున్నాయో, అదేవిధంగా కేసీఆర్ నాకు దక్కలేదు కాబట్టి, కేసీఆర్ నాతో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి, కేసీఆర్ నాతో స్నేహానికి ముందుకు రాలేదు కాబట్టి అనేటటువంటిది ఈ రోజున ఆయన అక్కసంతా ఇవాళ కేసీఆర్ కి భయపడి చివరికి రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టి బీజేపీ వాళ్ళు ప్రేమించారు. ఇప్పుడు ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ ఉన్నటువంటి హక్కును కూడా వదులుకొని మీరు డిస్టర్బ్ అవ్వకండి. హైదరాబాద్ మీద ఉన్నటువంటి ఉమ్మడి క్యాపిటల్ గా ఉన్నటువంటి హక్కును కూడా వదులుకొని ఈ రోజున అర్ధాంతరంగా కేసీఆర్ కి భయపడి పారిపోయి ఈ రోజు కేసీఆర్ గురించి మాట్లాడితే ఎవరు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఈ 5 ఏళ్లలో ఈ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు కనుక చూసుకుంటూ ఉంటే భవిష్యత్తు మీద కాదు కదా, కనీసం ఏపీ ప్రజల గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ బీజేపీని నమ్మి మోసపోయామనేటటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ ని నమ్మి మోసపోరనేటటువంటిది ఏమిటి? ఇవాళ మేము చెప్తూ ఉన్నాం, రెండు జాతీయ పార్టీలు కూడా విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మోసం చేసింది. గడిచిపోయిన తర్వాత కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భుజం మీద ఎక్కి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఒకే ఒక పావుగా ఇవాళ ఏపీకి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ 4 ఏళ్లలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తన పార్టీగా ఒక అపోజిషన్ పార్టీగా పార్లమెంట్ లో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే పొలిటికల్ గా అవసరం అనుకుంటుందో ఆ రోజున ప్రత్యేక హోదా అనేటటువంటిది మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మిపోదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఈయన నమ్మడాలు మోసపోవడాలు చూసి ఇవాళ ఏపీ ప్రజలకు విసుగొచ్చింది. అందుకనే మేము చెప్తున్నాం, ఏపీని ఏపీగా ఉండనిద్దాం, 25 మంది ఎంపీలు మన దగ్గర పెట్టుకుందాం, రేపు కేంద్రంలో ఎవరైతే అధికారంలోకి వస్తారో ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం మీకు పెడుతున్నామని అంటారో వాళ్ళకి మాత్రమే మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ అన్ని సర్వేలు మనం చూస్తా ఉన్నాం. దేశంలోనే ఇవాళ ఒక హంగ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏ పార్టీకి పూర్తిగా మెజారిటీ రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏపీకి సంబంధించినటువంటి ఎంపీలే కీలకమవుతారు. కనుక మనం ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చాలా రాచమార్గం ఏర్పడుతున్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఒకసారి మోసపోయాం, మళ్లీ మోసపోతాం అనేటటువంటి దాంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి మాటలకి విశ్వసనీయత లేదు. అది అసలు కరెక్ట్ ప్లానింగ్ కూడా కాదు. వాళ్ళు ఏపీ ప్రజలకు ఏం భరోసా ఇచ్చారు అనేటటువంటి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఈ 5 ఏళ్లలో నేను ఇది చేశాను, ఇది నా పాలన, ఇవి నా సంతకాలు, ఇవి నేను అమలు చేసినటువంటి వాగ్దానాలు, దీని మీద నేను ఎన్నికలకు వెళ్తాను అని చెప్పకుండా కేసీఆర్ నన్ను భయపెడుతున్నాడు,
మోడీ భయపెడుతున్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెనక వీళ్ళిద్దరు ఉన్నారు, ఈ సిద్ధాంతమే తప్ప నా సంతకాలు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా చేస్తానని ఏమి హామీ ఇవ్వక్కర్లేదు అనేటటువంటి ధైర్యంతో చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి మాటల్లోనే ఇవాళ డొల్లతనము, బేలతనము, పిరికితనము కనిపించడం లేదా? భవిష్యత్తు భరోసా ఇచ్చేటటువంటి నాయకుడే అయితే ఈ 5 ఏళ్లలో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడి ఉండాలి, 5 ఏళ్లలో నేను ఇది చేశాను అని. కాన్ఫిడెంట్ లేనటువంటి మాటల్ని భరోసా అనేటటువంటిది ప్రజలు ఎట్లా తీసుకోగలుగుతారు అనేటటువంటి ఒకసారి ఆలోచించమని కోరుతాం.